కోడింగ్ అండ్ డీకోడింగ్ ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్ మొత్తం అయితే ఈ వీడియోలో అయితే నేర్పిస్తాను అనమాట. జస్ట్ మీకు మ్యాథ్స్ మీద జస్ట్ అవగాహన ఉంటే సరిపోతుంది. ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది చాలా ఈజీ కాన్సెప్ట్. మన కాన్సెప్ట్ తెలియక టఫ్ చేసుకుంటాం అంటే దీన్ని. నాకైతే ఆల్ఫాబెట్స్ తెలుసు. A to Z 26 లెటర్స్ ఉంటాయి. ఇది C అంటే 3, S అంటే 19, P అంటే 16. అట్లా A to Z మనందరికీ నోటెడ్ అయిపోవాలన్నమాట. ర్యాండమ్గా H అంటే 8. అట్లా మీరైతే దాన్ని బట్టి పట్టాల్సిందే. ఖచ్చితంగా అవి అట్లా గుర్తుండిపోయినాయి అనుకో, మీకు ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది మీకు చాలా సింపుల్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే A to Z వరకు నెంబర్స్ అన్ని నోటెడ్ అయిపోవాలి. Fకి 6, Uకి 21, ఈ రెండు రివర్స్ ఎలిమెంట్స్. Aకి Zకి ఈ రెండు రివర్స్ ఆల్ఫాబెట్స్. I 6 ఇవి రివర్స్ ఆల్ఫాబెట్. ఇవి ఎట్లా గుర్తుంచుకోవాలో చిన్న టెక్నిక్ చెప్తాను. ప్రెసెంట్ అయితే T అంటే 20 గుర్తొచ్చేయాలి, I అంటే 9 గుర్తొచ్చేయాలి. అట్లా మొత్తం A to Z మొత్తం బట్టి పట్టేయండి. నెక్స్ట్ ఏంటంటే AEIOU ఇవి ఓవెల్స్ మనందరికీ తెలుసు. ఈ ఓవెల్స్ కూడా 1, 2, 3, 4, 5 ఈ ఆర్డర్లో గుర్తుంచుకోవాలి. మనకి ఈ ఆర్డర్లో ఇస్తారు, మళ్ళీ ఈ ఆర్డర్ ఇస్తారు. ఈ రెండు ఆర్డర్లో గుర్తుంచుకోవాలి. G7 అని తెలుసు, కానీ దీని రివర్స్ ఎలిమెంట్ గుర్తుండదు. అలాంటి టైంలో ఏం చేయాలి? ఈ ఎలిమెంట్ని 27 నుంచి మైనస్ చేసాం అనుకో, 27 మైనస్ 7 చేసాం అనుకో, ఎంత వచ్చింది? 20. అంటే రివర్స్ ఎలిమెంట్ 20 అంటే మనకేం తెలుసు? T. అట్లా చేసుకోవాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాసా. J10 తెలుసు, దీని రివర్స్ ఎలిమెంట్ తెలియాలంటే 27 మైనస్ 10 17 అంటే Q వచ్చింది. ఇట్లా రివర్స్ ఎలిమెంట్ని రాయొచ్చు. రివర్స్ ఎలిమెంట్ని గుర్తుపెట్టుకుంటే ఇంకోటి కూడా ఉంది. ఇక్కడ ఇంకో చిన్న టాపిక్ ఉందో చూడండి, ఈ జోటి. దీన్ని మనం సింపుల్ గుర్తుంచుకుంటే దీనివల్ల ఏమైందంటే 5, 10, 15, 20, 25 దీనికి ముందు వెనకాల ఉన్న నెంబర్లో ఈజీగా గుర్తుపట్టవచ్చు అనమాట. ఒకవేళ గబుక్కులు మర్చిపోయిన నెంబర్స్ ఏమన్నా, అప్పుడు అలాంటి టైంలో ఈ చిన్న చీట్ కోడ్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఈ జోటి. E అంటే 5, J అంటే 10, O అంటే 15, T అంటే 20, Y అంటే 25. కాబట్టి ఈ జోటి అనే ఆ చిన్న మొక్కని గుర్తుంచుకోండి. దానివల్ల O అన్నారనుకో 15 అయింది. మనకి P అనగానే OP అంటే నెక్స్ట్ ఎలిమెంట్ ఏమైంది? 16 P అయింది అని మనకి గుర్తొచ్చింది. లేకపోతే S అంటారు, మనం అప్పుడు ఏం చేస్తాం? ABC అట్లా ST అంటాం. ST అంటే దాని ముందు ఎలిమెంట్ గా 19 అని అప్పుడు మనకు గుర్తొచ్చింది. ఆ విధంగా గుర్తుంచుకుంటాకి ఈ జోటి అన్న వర్డ్ అయితే మనకు బాగుండిద్ది. కాబట్టి దీన్ని కూడా గుర్తుంచుకోండి. ఇవి స్క్రీన్ మీద కనబడుతున్నవి A to Z రివర్స్ ఎలిమెంట్స్ అనమాట. అంటే మనం ఎట్లా గుర్తుంచుకుంటాం? A అంటే Z మనకు ఆటోమేటిక్గా రివర్స్ ఎలిమెంట్ అని తెలిసిపోద్ది. Bకి Y రివర్స్ ఎలిమెంట్. దీన్ని ఎట్లా గుర్తుంచుకుంటారు? బాయ్ అని గుర్తుంచుకోండి. BOY బాయ్. బాయ్ అని B అనగానే బాయ్ అని గుర్తు తెచ్చుకుంటే దీని రివర్స్ గుర్తొచ్చేది. Y అనగానే బాయ్ గుర్తు తెచ్చుకుంటే దీని రివర్స్ ఎలిమెంట్ గుర్తొచ్చేది. ఈ బట్టి పట్టేయండి. మామూలుగా అయితే గుర్తుంది. Cకి Xకి కాంప్లెక్స్, Dకి Wకి ఢిల్లీ వాలా, EWకి ఇవిల్, FUకి ఫాదర్ అంకుల్, GTకి గుజరాత్ టైటన్స్, HSకి హైదరాబాద్ సికింద్రాబాద్, IRకి ఇండియన్ రైల్వే, JQకి జాక్ క్యూన్ తెలుసుగా మనకి. KPని ఎట్లా గుర్తుంటుంటారు? మన అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్. దాన్ని PK రివర్స్ చేయండి, అప్పుడు పవన్ కళ్యాణ్ అని మనకి సింపుల్ గుర్తొచ్చేది. LO లవ్, MAN మూన్. మనం ఈ రకంగా ఏమైందంటే రివర్స్ ఆర్డర్ ఎలిమెంట్స్ అన్ని ఈజీగా చేయొచ్చు. అంటే ఈజీగా గెస్ట్ చేసి దానికి కోడింగ్ అండ్ డీకోడింగ్ లో ప్రాబ్లమ్స్ అయితే మనం ఈజీగా సాల్వ్ చేస్తాకి ఎక్కువ స్కోప్ అయితే ఉండిద్ది. మనం ప్రాబ్లమ్స్ లోకి వెళ్లే ముందు ఈ 3 గోల్డెన్ రూల్స్ అయితే గుర్తుంచుకోవాలి. ఈ 3 గోల్డెన్ రూల్స్ గుర్తుంచుకొని ఇందాక చెప్పిన బేసిక్స్ గుర్తుంచుకుంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ కి సంబంధించిన ఏ ప్రాబ్లం ఇచ్చినా గానీ విత్ ఇన్ సెకండ్స్ లో చేసేయచ్చు. విత్ ఇన్ లెస్ దాన్ 30 seconds లో మీరైతే ప్రాబ్లం చేయొచ్చు. ఆ 3 గోల్డెన్ రూల్స్ ఏంటి? ఇచ్చిన కోడ్, ఇచ్చిన ఏదైతే లెటర్ ఆర్ కోడ్ ఉందో అది సేమ్ లెటర్సా కొత్త లెటర్సా? సేమ్ లెటర్స్ అంటే ABC ఉన్నాయి అనుకో, నెక్స్ట్ కోడ్ కూడా ABC రిలేటెడ్ లో ఉండిద్ది. అదే న్యూ వర్డ్స్ అనుకో, ఇక్కడ ABC ఉంటే అక్కడ వేరే ఉంటాయి, రివర్స్ ఆర్డర్ కాకుండా ZYX అట్లా ఉంటాయి. లేదు సేమ్ కాదు, అప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళండి. అప్పుడు న్యూ లెటర్స్ అని. న్యూ లెటర్స్ అంటే ఏంటి? ఆపోజిట్ పేర్సా కాదా? Aకి Z వస్తుందా, Cకి X వస్తుందా, Fకి U వస్తుందా? అట్లా ఆపోజిట్ లో ఉన్నాయా లేదా చూడండి. ఆపోజిట్ పేర్స్ ఫస్ట్ సేమ్ లెటర్సా కాదా చూసాం. కాదు, సేమ్ లెటర్స్ కాదు. సేమ్ లెటర్స్ అయితే చేసేయండి, అయిపోతాయి. లేదు న్యూ లెటర్సా, ఆపోజిట్ పేర్స్ ఉన్నాయా లేదా చూడండి. ఆపోజిట్ పేర్స్ కూడా లేవు, అప్పుడు ప్లేస్ వాల్యూస్ ని కంపేర్ చేయండి. అప్పుడు ఎట్లా అంటే Cకి ఎంత 3, Hకి ఎంత 8 అట్లా కంపేర్ చేసి ఎంత ప్లస్ అవుతుంది ఎంత మైనస్ అవుతుంది
దానికి నెక్స్ట్ వర్డ్కి ఎంత +3 అవుతుందా, +1 అవుతుందా, +6 అవుతుందా అట్లా చూసి కంపేర్ చేసి సేమ్ కోడ్ని మనకి ఏదైతే క్వశ్చన్లో ఇచ్చారో ఆ కోడ్కి అప్లై చేస్తాం అనమాట. ఇవి 3 గోల్డెన్ రూల్స్. ఇప్పుడు మనం అయితే ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. లాంగ్ ఈజ్ కోడెడ్ యాజ్ 5123. గేర్ ఈజ్ కోడెడ్ యాజ్ 7348. అప్పుడు LANE ఏమైంది? ఇక్కడ మనం ఇచ్చింది సేమ్ ఉన్నాయా కొత్త ఉన్నాయా చూడాలి. LONG ఏమి ఇచ్చారు? 5123. GEAR ఏమున్నాయి? 3748. సేమ్ ఏమన్నా మ్యాచ్ అవుతున్నాయా చూడాలి. ఎల్లో ఇక్కడ లేదు, ఇక్కడ దీంట్లో సేమ్ ఎలిమెంట్ G ఉంది. Gకి 3 వస్తుంది, అప్పుడు Gకి 3 ఇక్కడ కూడా సేమ్ వస్తుంది. అంతే. ఇక్కడ మనకి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇవన్నీ డైరెక్ట్ కోడింగ్ అని. సేమ్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ కోడింగ్. అంటే మనం ఏం చేయాలి? LANEకి L అంటే ఎంత వచ్చింది? 5. A అంటే ఎంత వచ్చింది? 4. N అంటే ఎంత వచ్చింది? 2. E అంటే ఎంత వచ్చింది? 7. ఇంత సింపుల్గా ఆన్సర్ అయితే అయిపోద్ది. నేను ప్రాబ్లమ్స్ కూడా మనకి మెథడ్ బట్టే రాశాను. ఫస్ట్ అంటే మనకి 3 రూల్స్ చెప్పా కదా, ఆ 3 రూల్స్కి మీకు అర్థమయ్యే విధంగా టాపిక్ అయితే క్లియర్ చేసేస్తారు. ఇప్పుడు ఏం చూసాం? సేమ్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ కోడింగ్ చేసేస్తాం. నెక్స్ట్ వన్, ఇంటెలిజెన్స్ ఈజ్ కోడెడ్ యాజ్ ఒక సమ్ వాల్యూ ఇచ్చేది. దెన్ మ్యాథమెటికల్ ఈజ్ కోడెడ్ యాజ్. ఇలాంటి సమ్స్ ఏం చేయాలి? ఫస్ట్ మన రూల్ ఏంది? సేమ్ లెటర్సా కొత్త లెటర్సా? దీనికి సేమ్ లెటర్సా కొత్త లెటర్సా? చూస్తుంటే దీంట్లో ఉన్న లెటర్స్ ఏమున్నాయి కానీ జంబులు అయినట్టు కనిపిస్తున్నాయి, దాదాపు ఒకేలా కనిపిస్తున్నాయి. INTELLIGENC ఇంటెలిజెన్స్ ఎట్ట వచ్చింది? ETNIGILL గిల్లు ECNE. ఇక్కడ మనం 4 పార్ట్స్ ఇక్కడ చూడం, వీటిని రివర్స్లో రాశారు ఇట్లా ETNI. ఇక్కడ చూద్దాం GILL ECNE. అప్పుడు మనం కూడా దీన్ని సేమ్ మ్యాథమెటికల్ కూడా 4 పార్ట్స్ చేసుకుంటాం. 1 2 3 4. అప్పుడు రివర్స్ ఏం చేస్తాం? HTAM 1, TAME 2, LACI 3. ఇదే దాని కోడ్ అయింది. దీని ఆన్సర్ ఇది అయింది. గాన్ ఈజ్ కోడెడ్ యాజ్ 5@C9. సీల్ ఈజ్ కోడెడ్ యాజ్ 6 9% దెన్ LOGS లాగ్స్. ఇక్కడ ఏమిచ్చారు? GONE ఏమైంది? 5@C9. సీల్ 6 9%. మన ఫస్ట్ రూల్ ఏంది? సేమ్ ఏమైనా ఉన్నాయా వాటిలో ఏమైనా కలుస్తున్నాయా చూడాలి. సేమ్ లెటర్సా డిఫరెంటా? ఇక్కడ మనకి ఈ ఒకటి ఉంది సేమ్ రెండిట్లో. ఈకి ఏమొస్తుంది? 9 అంటే ఏంటి ఇక్కడ అర్థం? డైరెక్ట్ కోడింగ్ అని. అప్పుడు LOGSకి ఏమైంది? ఎల్లో ఎక్కడ ఉందో చూడు, యాస్ట్రిక్. O@ G 5, Sకి 6. మన ఆన్సర్ ఇది అవుతుంది అనమాట.